వెల్కమ్ టు మై అక్యురా టీవీ ఛానల్. ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది. జీవో నంబర్ 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు గత 12 రోజులుగా భారీ ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. ఈ జీవో నంబర్ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పులు వస్తాయని, వాటిపై తమకు తీవ్రంగా అభ్యంతరాలు ఉన్నాయని నెలలో వచ్చిన జీవో నెంబర్ 396 రద్దు చేయడానికే మేము గత 12 రోజుల నుంచి ఆత్మకూరు దస్తావేజులు అందరం కలిసి నిరోధక సమ్మె చేస్తున్నాము. ఈ జీవో రావడం వలన దస్తావేజులలో పత్రం రాయడానికి ఎటువంటి అవకాశం ఉండదు. 396 వల్ల గవర్నమెంట్ వారు ఒక ప్రైవేట్ సంస్థగా అప్పచెప్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ శాఖను మొత్తం తీసుకుపోయి దానివల్ల ప్రజలకు భద్రత ఉండదు, ఆస్తులకు భద్రత ఉండదు. ఒకటి దస్తావేజులకి దస్తావేజులు తయారు చేయడానికి దస్తావేజులు రేఖ కూడా అవకాశం ఉండదు. అందువలన మా జీవనోభివృద్ధి పోతున్నందువలన మేము నిరవధికంగా గత 12 రోజుల నుంచి నిరవధిగా సమ్మె చేస్తున్నాము ఇక్కడ ఆత్మకూరు ఈశ్వర కార్యాలయంలో. వారికి ఎటువంటి సంబంధం లేదండి. ఈ జీవో వలన వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకి జీవో ఉండినా లేకపోయినా సబ్ రిజిస్టర్ గారికి మెయిన్ అథారిటీ ఉండదు. ఈ జీవో వల్ల సబ్ రిజిస్టర్కి మెయిన్ వెనకాల బ్యాక్ ఎటువంటిది ఏమి ఉండదు. మొత్తం ప్రైవేట్ ఈ జీవో వలన ఓన్లీ సబ్ రిజిస్టర్ అధికారం పోయి ప్రైవేట్ వాళ్ళకి వస్తుంది. ఇది కాదు, కానీ ఇక్కడ మేము లేకపోతే రిజిస్టర్ జరుగుతాయి. ఎవరో పబ్లిక్ పీడీఏ ద్వారా ఎవరో రిజిస్టర్ చేసుకోవచ్చు, కానీ ప్రజలకు అవగాహన ఉండదు. ఈ ఆస్తుల మీద ప్రజలకు మెయిన్ అవగాహన ఉండదు. దస్తావేజ్ లేఖ దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు దస్తావేజ్ దగ్గరికి వచ్చినప్పుడు మొదటగా చెక్ చేసేది ఆస్తి తాలూకు ఈసీ చెక్ చేస్తాము. అతని పేరు మీద అడంగల్లో అతని పేరు మీద ఉందా లేదా మొత్తం ఆస్తి తాలూకు డీటెయిల్స్ మొత్తం చెక్ చేస్తాము. ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అటువంటివి ఏమి వెళ్ళవు అనమాట. డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అవకాశం ఎక్కువ ఉండవు. డబుల్ రిజిస్టర్లు కానీ ట్రిపుల్ రిజిస్టర్లు కానీ జరగడం చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రజల ఆస్తులకి ఎటువంటి గ్యారెంటీ ఉండదు.